చింతపండు చింతపండు మల్లయ్య గారు బీసీ బీసీ ఏమొచ్చింది? బీసీ రిజర్వేషన్లపై కుట్రలు, బీసీలపై అగ్రవర్ణాల ఉత్సవాయన మలియాడు, అగ్రవర్ణ నాయకుల కపట ప్రేమ గురించి రాసిండు. ఏం రాసిండు? బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణుల ఉత్సవాయన మలియాడు. నేను చెప్పలే, బీసీఎఫ్ రామకృష్ణయ్య గారు చెప్పారు అగ్రవర్ణాల ఎంగిలి వెతుకు తిరే కుక్క అని. నిజమే కదా, మరి అది తప్పు ఉందా దాంట్లో? ఒక్కరిదా ఓ 40 మంది రెడ్డి అది ఇలా ఎవరి పేరు అని చెప్పాలి నేను లెక్క లిస్టు. ఇదే కపట ప్రేమట. రిజర్వేషన్ల కల్పనపై దోబూసులాట, జీవోదస్తామని రెడ్ల ప్రభుత్వం పండ పెట్టి పక్కన వరగజెత్తరు. ఈ లత్కోర్మోకమన్న చెప్పు సిగ్గిలేరా సౌటా? ఏమన్నా రెడ్ల ప్రభుత్వం దీన్ని తీసుకొని తలకాయ పక్కన వాళ్ళతో నీ మొక్కమన్న చెప్పు సౌట నా కొడుక. ఎవరు రా రెడ్ల ప్రభుత్వం? ఎవరు రా? మా అన్న రా, మా అన్న అమరావతి గులే, మా అన్న ఉత్సవాది గారు. నువ్వు మర్చిపోయినావా? రేవంత్ రెడ్డి వీడు, రేవంత్ రెడ్డి సూడు. రేవంత్ రెడ్డి గెలిపిస్తే 4000 వస్తాయి, రేవంత్ రెడ్డి గెలిపిస్తే 1,00,000 వస్తాయి, రేవంత్ రెడ్డి గెలిపిస్తే 2 లక్షలు వస్తాయి. మొగానికి పెళ్ళానికి ఇద్దరికి పింఛనిస్తాడు. ఆలియపోతే నా కాడికి రాదు. పోయి అని కాడికి పోయి బాటా చెప్పు, ఒక పక్క నైకి ఒక పక్క పడాలి. పల్ల వాళ్ళ కొట్రి ఈ లత్కోరు మొగాన చెప్పు. రెడ్డ ప్రభుత్వం అలా వచ్చాడు ఆగినప్పుడు రెడ్డ ప్రభుత్వమా? ఇదే విద్వేషం ఎట్ట రెచ్చగొట్టాలి? ఓ రేవంత్ రెడ్డికి నేనేం చేస్తున్నా ఆయనకేరక, ఆయన నాకేం చేస్తున్నా నాకేరక. ఆయన ఉత్సాహం నేను దాగి ఎమ్మెల్సీ అయినా, అందువల్ల బీసీల వాదం ఎత్తుకొని ఇప్పుడు బీసీ రాజ్యాధికార పార్టీ అని లత్కోరేషం వేస్తున్నారు రేవంత్ రెడ్డి కోసం. రేవంత్ రాజ్యాధికార పార్టీ అట్లా చెప్పుకోరా, అట్లా చెప్పుకో బాగుంటది. రెడ్డ ప్రభుత్వం అంటే నీ పంగా జిర్రి ఏం రేవంత్ అన్న మన కాడ పోలీసులే పంపుతలేదు కానీ మీకే మీకే పంపుతుంది అంటే ఆడు మన కాంపౌండర్ మహేష్. నా కాంపౌండర్ రోజు 4 కుక్కలు ఎత్తాం అని తింటారు రా వాడు, ఆ నల్లికుట్లోళ్ళు రగ్గాడు ఇద్దరు. మన కాంపౌండ్ కుక్కలే అయ్యి టెన్షన్ మనకంటాను మా అన్న. కానీ నాకు బాధ అనిపిస్తాయి కదా, మా రేవంత్ అన్న నువ్వు రెడ్ల ప్రభుత్వం అంటే నాకు కోపం రాదా? మా అన్న కాబట్టి నాకు బరాబర్ వస్తుంది. అమలు కాకుండా తెర వెనుక నుంచి ప్రయత్నాలు అడ్డుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్న రెడ్లు, వాళ్ళ ఉత్సాహం మళ్ళీ రాష్ట్రం. అగ్రవర్ణ లీడర్ల నుంచి అంతర్గత సపోర్టు, మోసాలను గమనిస్తున్న లత్కోర్ మల్లి గారి చేతిలో మోసపోయిన బీసీ సమాజం. అంతేనా కాదా? బూర నర్సయ్య గౌడ్ 2 లక్షల ఓటుతో ఓడగొట్టాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి 2 లక్షల మీద గెలిపి రెడ్డ ప్రభుత్వం. పొంగులేడు శ్రీనివాసరెడ్డి అన్న, దామోదర పేరు మేము వస్తలేదు, వెంకరెడ్డి అన్న, ఉత్తమ్ రెడ్డి అన్న, జాన్ రెడ్డి అన్న. జనారెడ్డి గారి గుండె చాలా పెద్ద గుండె, ఉచ్చలాగితే పెద్ద గుండె అయినప్పుడు. ఇప్పుడే కుట్రలు చేస్తున్నారు నీకు, కుట్రలు పొడుగు చేస్తున్నారు నీ కుట్రలు. అక్కాల మాను పడగలరా ఏడమో పోయినరా మాకు. మా శనిగాలని వద్దురో నాయన గెలిపియగరా, 1,00,000 సార్లు వినింది వాడు గెలిపియగురో నాయన అని చెప్పిన. వినపోదు వాడే ఇట్లా రాస్తున్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? ఇక వాడు వినడు. అయ్యకి ఇప్పుడు 200 కోట్లు 2,000 కోట్లట, 2,20,000 కోట్లు అంటాడు. ఇప్పుడు ఓ 0 పెంచురా అంటాడు. రెండో వచ్చుడు అయితే మరి 0 పెంచకపోతే తెచ్చిస్తారు. మరి తాగినప్పుడు బరాబర్ ఉంటుంది లెక్క. బీహార్కు కేంద్ర వరాల జల్లు పండుగ మరి అడవై బీహార్కు ముఖ్యమంత్రి కాపురారు. మరి బీహార్కు ముఖ్యమంత్రి కాపురా సౌటా? బీజేపీ వాళ్ళ ఎంగిలి మెతుకులు మా బండి సంజయ్ గారి, మా ధర్మపుర అరవింద్ గారి ఎంగిలి మెతుకులు అయితే నువ్వు ఎవడో నువ్వు మాకు తెలియకపోదు. అలా సచ్చి పొందడం ఇప్పటికి 5 ఏళ్ళు అయిపో, 5 వర్ధంతులు అవు ఈ పాటికి. ఆపరేషన్ కగారు ఎఫెక్ట్ 71 మంది మావోయిస్టులు లొంగుబాటట. షబ్బాస్ అమ్మ రాసిందిగా. అంటే ఎర్రన్నలకు ప్రేమతో ఉంటాయిగా వార్తలు లేవా? లేవట్టుంది ఇలా అలా లొంగిపోయింది అలా రెడ్డి వాళ్ళు అంటుంది. అందుకోసమే అంతే. అంతవరకు ఉన్నది వార్త. నెక్స్ట్ అమ్మ ఏమి రా మంచి రాసి నువ్వు లవ్ ఇట్లా పెడితే లవ్వసా? ఇట్లా పెడితే ఉచ్చదాగే వస్తాయి. ఇట్లా పెట్టుకో, ఉచ్చదాగే వస్తాయి రెడ్లని.
బాగుంటది. ఇక రాసిండు, ఇంట్రెస్టింగ్ ఉంది, చదువుతాగనే. స్త్రీ అందాన్ని కోల్పోతుంది, చంద్రబింబం లాంటి ముఖాన్ని ఫేస్ క్రీమ్లతో పౌడర్లతో నింపేస్తుంది. 2 కనుబొమ్మల నడుమ వెడల్పు బొట్టుతో అందంగా కనిపించే అమ్మ బొట్టు ఇప్పుడు భూతార్థంలో చూసినా కారాదేమో. అచ్చం 16 అనాల ఆడపిల్ల కనిపించే స్త్రీ సంస్కృతి, భాష, వేషధారణ, అలంకరణలుగా ఓని వేసుకొని కళ్ళకు కాటుక పెట్టి ఒంటి నిండా ఆభరణాలతో అలంకరించుకొని వాలు జడ పూలతో కనిపించే ఆడపిల్ల ఇప్పుడు నల్ల పూసైపోయింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా నైట్ డ్రెస్సులతో జుట్టు విప్పుకొని చేతులకు గాజులు లేకుండా తిరిగే మహిళలు ఎక్కువయ్యారు. కాళ్ళకు పసుపు, చెంపలకు గంధం రాసుకునే మాతృమూర్తులు కరువయ్యారు. సినిమాల ప్రభావము, రీల్స్ పై వ్యామోహము తెలియదు కానీ ఆడపిల్లల కట్టు బొట్టు పూర్తిగా మారిపోయింది. పలకరించే విధానంలో, చూసే చూపులో స్త్రీ అస్తిత్వం కోల్పోతుంది. నేటి సమాజంలో అమ్మకు ఆదరణ తక్కువైతుంది అని చెప్పేసి ఇక పెద్దపల్లి రాజన్న ప్రజలతోని చింతపండు మల్లేశ గారు రాపిచ్చింది. అలా లవ్ రా, బాగానే రాసినారా, నువ్వు లత్కోరు కానివే. మరి ఎంతమంది ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి సంపాదించినావు ఈ బ్లాక్మెయిల్ సొమ్ము. ఎంతమంది ఆడబిడ్డల వీడియోలు పట్టుకొచ్చుకొని సంపాదించుకున్నావు నాయకుల దగ్గర. అది రాయాడు ఆడ పతిథి కాడు, ఆడ సంసారి కాడు, ఈడనే అవుతాడు సంసారాడు. సో ఇంతవరకు చింతపండు మల్లయ్య గారి సింతిత్తు వార్తలు ఉన్నాయి. దయచేసి మరి లైవ్ లో ఉన్న వాళ్ళు జర వీడియోని లైక్ చేస్తే బాగుంటది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయరు. ఒక్క చిన్న సహాయం చేయరు, నాకు ఇక్కడ పెద్దది ఏమొద్దు, చిన్న సహాయం చేస్తే ఛానల్ రిపోర్ట్ తట్టుకుంటుంది. ఏముందా, ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్తపై ప్రజాభిప్రాయ వేదిక. స్థానిక ఎన్నికల కోసం ఏం చెప్పినా రేవంత్ రెడ్డి ప్రజలు నమ్మరు. 95% నిజం అంటారు రేవంత్ అన్న. నిజము నమ్మరు రేవంత్ రెడ్డి. బీసీ అన్న, బోసీ అన్న, ఇంకా ఏసీ అన్న దేకరంటారు జనాలు. 96, 95 వస్తుంది. ఇంకా నీ లెక్క కట్టుంది. జెస్సట గుడ్ మార్నింగ్ అన్న, వెరీ గుడ్ మార్నింగ్. జోండల్ వినాయక్ గారు వెరీ గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. సంపత్ అన్న జై మహాత్మా నాథురామ్ గాడ్సే జై భారత్. ఏవిఎస్సీనా తెలంగాణలో బీజేపీ కంటే టీఆర్పీకి ఎక్కువ సీట్స్ వస్తాయి నెక్స్ట్ ఎలక్షన్ లో. అదంతేనా? మలేషియా గాడికి అంటే మందిని ముంచే మలేషియా గాడికి వస్తాయా? మా అన్నకు చాలా నమ్మకం ఉన్నదని. ఐ లైక్ యూ అండ్ వే ఆఫ్ యువర్ ప్రజెంటేషన్ సో మచ్, గాడ్ బ్లెస్ యూ డీకే అట. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంటేషన్ బాగుందా? ఇవాళ మొత్తం హాస్యరాజం ఎక్కువైంది, ఎటకారం ఎక్కువ అనిపిస్తుంది నాకు అగ్రెషన్ కంటే. థ్యాంక్ యూ. కిరణ్ గారు గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. రమేష్ గారు అసలు తీర్మానం వలన బీసీనే కాదు ఓసీ అవుతాడు. వాడు ఓసీ కోటర్ అవుతాడు. ఓసీలు అంతా వస్తే దాన్ని కోటర్ వేస్తాడు. ఓసీలు అందరూ వచ్చి వస్తే దాన్ని కోటర్ వేస్తాడు. కోటర్ వేసి కోటర్ తాగుతాడు అంతే. నైట్ పనుకొని అది పనుకొని పొద్దున వేసేసి వార్తలు అవుతాడు. ఏం చెప్పాలి నేను దాని గురించి? తిట్టి నా నోరు పోతాను ఇంక అంతే.